ప్రియమైనటువంటి సంఘమా, నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను వ్రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు. యోహాను వ్రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి 11 వచనాలను చదవగా మనము ఆలకించి ఉన్నాం. ఈ దినము నేను మీ అందరితో వాక్యాన్ని పంచుకుంటున్నటువంటి విషయము ప్రత్యేకముగా పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి మాట్లాడుతూ ఉన్నా. యేసు తిరిగి లేచాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో బైబిల్లో వివిధ వాక్య భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. మనము గమనించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచాడు. అంటే he took 40 days to confirm that he has risen. ఆయన తిరిగి లేచాడు అనే విషయము మరి శిష్యులకు కానీ విశ్వాసులకు కానీ అది తెలియచేయడానికి 40 రోజులు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. తిరిగి లేచాక వెంటనే తండ్రి యొద్దకు వెళ్ళలేదు. పౌలు కూడా ఎవరెవరికి కనపడినో ఒక చిన్న లిస్టు ఆయనకున్నటువంటి డేటాలో నుంచి ఆయన తెలియజేస్తాడు. 1 కొరింథీ పత్రికలో మరి మనము 15వ వచనం మనం చూసినట్లయితే 4వ వచనం నుండి చదువుతాను. 1 కొరింథీ 15:4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడే. అనగా యేసు ప్రభు వారు తిరిగి లేచాక ఆయన లోకములో శరీరముతో చేసినటువంటి పరిచర్య ఇట్ వాజ్ రికార్డెడ్. మనకి ఇబ్బంది లేదు, రికార్డ్ చేయబడి అందించబడుచు ఉన్నది. కానీ ఆయన మరణించి సమాధి అయిన తర్వాత ఆయన తిరిగి లేవకుండా ఉన్నట్లయితే క్రైస్తవ విశ్వాసమునకు ఇంకేమీ ఫౌండేషన్స్ లేనట్లే. అందరిలాగే ఆయన ఒక ప్రవక్తగానో లేకపోతే ఒక మహానుభావుడు, పుణ్యాత్ముడు, ఇలాంటివి అందరి వల్లే తాను మరి జీవించిన వాడై చరిత్రలో ఉండేవాడు. అట్లా కాకుండా ఆయన మరణాన్ని తిరిగి లేచాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది ప్రత్యేకం. ఆయన లేపబడకపోతే ఇంకా లేదు మనకి.
ఇందాక మనం చదువుకున్నాం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనే పౌలు ఒక లిస్ట్ ఇచ్చాడు, ఎవరెవరికి కనపడ్డాడు. ఆ లిస్ట్ ఇస్తున్నటువంటి సమయంలోనే పునరుద్ధానుడు గురించి చెబుతూ అంటాడు. కొన్ని ప్రత్యేకమైన మాటలు ఇక్కడ చెప్పబడతాడు. 14వ వచనం నుండి 15వ అధ్యాయం ఇందాక కూడా చదువుకున్నాం. 14వ వచనం నుండి, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థము, మీ విశ్వాసమును వ్యర్థం. యేసు ప్రభువారు కానీ తిరిగి లేపబడకుండా ఉన్నట్లయితే మా ప్రకటన, ఈ ప్రీచింగ్, అప్పుడే అన్నాడు పౌలు, మా ప్రీచింగ్ వ్యర్థం అవుతుంది అన్నాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలు కాబట్టి 2000 సంవత్సరాల ప్రీచింగ్ కూడా నిరర్ధకం, ఆయన కానీ లేపబడకపోతే. అంతేకాదు, ప్రపంచంలో అనేక మంది విశ్వాసులు ప్రభువుని నమ్ముకున్నారు. ప్రపంచంలో మీ విశ్వాసం కూడా వ్యర్థమే అనేటువంటి మాట అంటూ ఉన్నాడు. కావున యేసు ప్రభువారు తిరిగి లేచాడనేటువంటి విషయము అనేక రీతులుగా నిర్ధారణ జరుగుతూ ఉంటే, యేసు ప్రభువారు తిరిగి లేవగానే నేరుగా తండ్రి యొద్దకు ఆరోహణం కాకుండా 40 దినములు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. హీ వాజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. మన దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొను దేవుడై ఉన్నాడు. హీ రివీల్స్ హిమ్సెల్ఫ్. ఆయన భూలోకంలో శరీరంతో పరిచర్య చేయుచున్నప్పుడు కూడా ఆయన ఎవరో ప్రజలు తెలుసుకొనాలనేటువంటి విషయము ఆయన ఉద్దేశం అయి ఉన్నది. మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఈ ప్రత్యక్షతల గురించి మాట్లాడతాడు. మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 31వ వచనం, నేను ఆయనను ఎరుగనైతిని కానీ అంటాడు. ఎవరు? యోహాను అంటున్న మాట, బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు. ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు వచ్చి తిని. ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్ష మగుటకు, సో దట్ హీ మే రివీల్ హిమ్సెల్ఫ్ టు ద ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీలకు తాను మెస్సియగా కనబడడానికి వీలుగా నేను మనుషులను సిద్ధం చేస్తున్నాను అని అంటాడు. ఇంకా మనం చూసినట్లయితే కానాలో జరిగినటువంటి అద్భుతాలు ఒకసారి 2వ అధ్యాయంలో యోహాను సువార్తలోనే 11వ వచనాన్ని మనము గమనించినట్లయితే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచాడు. ఈ రివీల్డ్ హిస్ గ్లోరీ, రివీలింగ్ రెవల్యూషన్, ప్రత్యక్షపరచుకోవడం. ఇప్పుడు అన్నిటికన్నా మిక్కిలిగా ఆయన ఏమి ప్రత్యక్షపరచుకోవలసి వచ్చి ఉన్నది అని అంటే, పునరుద్ధానుడని ప్రత్యక్షపరచు. నేను సమాధిలో లేను, మరణాన్ని జయించాను, కాబట్టి ఈ సత్యము మీరు తెలుసుకోనండి. శిష్యులు కనపరుచుకుంటున్నాడు, విశ్వాసులు కనపరుచుకుంటున్నాడు. అందుకనే పేతురు కానీ అపోస్తలులు కానీ వారు ప్రసంగాలు చేసేటప్పుడు వారు అన్నటువంటి మాట ఏమిటంటే, మేము సాక్షులము, ఆయన తిరిగి లేచాడు అనడానికి మేము సాక్షులం, సిలువ వేయబడ్డాడు అనడానికి మేము సాక్షులం, సమాధి చేయబడ్డాడు అనడానికి మేము సాక్షులం, తిరిగి లేచాడు అనే దానికి మేము సాక్షులం. వీఆర్ ద విట్నెసెస్. ఒక రీతిగా చెప్పాలంటే ఐ విట్నెసెస్. ఆయన లేచాడు అని.
40 రోజులు అనేకులకు ప్రత్యక్షపరచుకున్నారు. అయితే రిజరెక్టెడ్ బాడీ లేక ద బాడీ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఈ రెండిటికి తేడాలు ఉన్నాయి. రిజరెక్టెడ్ బాడీ, పునరుద్ధానుడైనటువంటి యేసు యొక్క శరీరము లక్షణాలు వేరు. యేసుకున్న భౌతిక రూపము పునరుద్ధానుడైన యేసుకున్నటువంటి, ఇంకా అది భౌతికం కాదు, మహిమ రూపం. చాలా వ్యత్యాసం ఉంది. మనుషులు పట్టలేకపోయారు. మగ్దలేని మరియా ఆమె వల్ల కాలేదు, ఆమె తోటమాలి అనుకున్నారు. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తుంటే వాళ్ళు వెనుకిటి యేసు ప్రభువారు వెళ్ళాడు, కానీ ఆయన యేసు ప్రభువారు అని తెలియక ఆయన కూడా ఏదో ఒక మాట అన్నారు, నువ్వు యెరూషలేము నుంచి వస్తున్నావు, ఈ సంగతులు నీకు తెలియదా, ఏ మనిషి అయ్యా నువ్వు అన్నట్టు మాట్లాడారు. అట్లా అనేక స్థలములలో ఆయన పునరుద్ధాన ఖాయము, అది బాడీ నాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్, దట్ ఈస్ గ్లోరిఫైడ్ బాడీ, రిజరెక్టెడ్ బాడీ. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే సర్వంతర్యామి. సర్వంతర్యామి, అన్ని చోట్ల ఆయన ఉంటాడు. దేవుని లక్షణాలు కొన్ని ఉన్నాయి. సర్వంతర్యామి, ఆమ్ని ప్రజెంట్ అంట. ఆమ్ని ప్రజెంట్, ఈ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్. అట్లాగనే సమస్తం తెలిసినవాడు, ఆమ్నిషియంట్. ఇప్పుడు ఆమ్ని ప్రజెంట్, తాను ఎక్కడైనా ఉండగలడు. ఒకే సమయంలో అనేక చోట్ల. ఆదివారం ఈరోజు సాయం వేళ, పగల వేళ ఉన్నాం, సాయం వేళ. ఎన్ని దేశాలు అయితే ఈరోజు ఆదివారం మొదలైందో తెల్లారి వాళ్ళ మధ్య ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. ఒక విధంగా టైం జోన్ ప్రకారం యుఎస్లో ఇతర స్థలాల్లో తెల్లవారి ఉండొచ్చు, సండే వాళ్ళకి మొదలై ఉండొచ్చు, మనకి సాయంత్రం అయి ఉండవచ్చు. మరి ఆయన ఇక్కడ మనతో ఉంటాడు, అక్కడ వాళ్ళతో ఉంటాడు, ఇంకెక్కడైనా యూరప్లో కుడితే వారితో అక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. సర్వంతర్యామి. ఇక్కడ పునరుద్ధానుడైనటువంటి యేసు సర్వంతర్యామి కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యక్షత చూపించాడు. 14వ వచనం, 21వ అధ్యాయము 14వ వచనం, యోహాను సువార్త. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. యోహాను కౌంట్ చేశాడు, అది కరెక్ట్ ఆయన దృష్టిలో. మిగతా సువార్తికులు వాళ్ళ దృష్టిలో వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పారు. యోహాను అయితే ఇది 3వసారి అంటున్నాడు. మరి ఎప్పుడు నుండి 3వసారి అనేది పాపం ఆయన పరిమితమైన జ్ఞానంతో రాశారు. సో he has been appearing. He has been appearing to his disciples as well believers to prove that he was risen, the risen Lord. మరణం ఆయన బంధించలేదు, ఆయన లేచాడు అనే విషయం అందరికీ కనపడి 40 రోజులు కనపడ్డాయి. ఇప్పుడు ఒక బ్యాచ్ కనపడ్డాడు. మనం చూసినట్లయితే 21వ అధ్యాయం 1వ వచనంలో, అటు తర్వాత యేసు ఆ తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. మరలా తనను తాను ప్రత్యక్షపరచుకొనెను. He revealed himself again. ఎక్కడంటే తిబెరయ సముద్ర తీరమున. తిబెరయ, గలిలయ
ఇవన్నీ ఒకే సముద్రమునకున్న పేర్లు. బహుశా తిబెరియాస్ ఆ ప్రాంతానికి అధికారి అయి ఉండవచ్చు. ఆ టెరిటరీ లీడర్, అంటే రోమన్ గవర్నమెంట్ టెరిటరీస్గా విడగొట్టి దీన్ని తిబెరియ సముద్రం అంటాం. ఇది గలిలయ సముద్రం కూడా, వేరియస్ నేమ్స్. లొకేటెడ్ ఇన్ గలిలయ రీజియన్లో, ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సరస్సు. థలస్సా అంటారు గ్రీక్ భాషలో. బోత్ సీ అండ్ లేక్, రెండు అర్థాలు వస్తాయి. బహుశా ఇది ఒక లేక్. కొంతమంది ఒక 13 మైళ్ళు పొడవు, 8 మైళ్ళు ఎడల్పు ఉండే ఒక పెద్ద మహా చెరువు, మహా సరస్సు అని అంటారు. ఈ తిబెరియ గలిలయ ఇక్కడ ఉండగానే శిష్యుల్ని పికప్ చేసుకున్నాడు. కపెర్నహూములో ఎక్కువ కాలం ఉంటూ ఆ గలిలయ తీరాన అట్లా వెళుతూ చేపలు బాగు చేసుకునే వాళ్ళని వాళ్ళని చూసుకొని వాళ్ళు పికప్ చేసుకుని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈ విధం ఏమిటంటే, ఏ రీతిగా ప్రత్యక్షపరచుకొనిన విధము ఏదనగా, మొదట వచ్చిన చివరి భాగం ఏదనగా, జాన్ నరేటెడ్ దిస్ ఈవెంట్. ఏదనగా అని మొదలు పెట్టాడు. ఇన్ దిస్ వే ఇట్ హ్యాపెన్. ఇన్ వాట్ వే? ఇక్కడ శిష్యులలో 7 ఉన్నారు. ఈ 2వ వచనంలో 7. పేతురు, తోమా, నతానియేలు, జబదయి కుమారులు 2, 5. జబదయి కుమారులు యాకోబు, యోహాను. మరి 5తో పాటు ఆయన శిష్యులలో మరి 2 పేర్లు. సో టోటల్ 7. ఇట్ ఈస్ ఏ టైపోలాజికల్ నంబర్. 12 మంది కదా, ఒకళ్ళు అవుట్ తీసేయండి, యోధా వెళ్ళిపోయినాడు, 11. మరి మిగిలిన 4 ఎక్కడ మిస్ అయ్యారు అని అనుకోవాలి. ఇట్ ఈస్ ఏ టైపోలాజికల్ నంబర్, ఏ రౌండ్ ఫిగర్. రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో 7 చాలా వస్తుంటాయి నెంబర్. 7 సంఘాలని, 7 పెద్దలని, 7 దీపస్తంభములని, ఇట్లా 7 7 ఈజ్ ఏ కంప్లీట్ నెంబర్. 7 శిష్యులు అంటే, అపోస్తలులు అని అంటే సంఘానికి గుర్తు. దిస్ కంప్లీట్ నెంబర్ రిప్రజెంట్స్ ద చర్చ్. అయితే చర్చి లేక అప్పుడున్నటువంటి 7 మహా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఫ్రస్ట్రేషను? యేసు ప్రభు వారితో వెళ్ళారు. ఆడికి వెళ్ళాక యేసు ప్రభు వారిని పట్టుకున్నారు, సిలువ వేశారు. పేతురు లాంటి వాడు నేను ఎరుగనని బొంకాడు. చిందరవందర అయిపోయారు. మరి ఆయన చివరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఆడవాళ్ళు వచ్చి చెప్పారు. ఆడవాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడారు. కొందరు స్త్రీలు అంటాడు, మాలో కొందరు స్త్రీలు. లూకా సువార్త 24 చూడండి ఒకసారి. హూ రిపోర్టెడ్, లూకా 24 చూద్దాం. లూకా 24 మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, మరి ఈ విషయాలు నీకు తెలియదయ్యా? యేసు ప్రభువారు వస్తూ ఉంటే ఇది యెరూషలేములో సంగతులే మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన ఎట్లా అయితే 22వ వచనం, 24, 22. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, కొందరు దేవదూతలు తాము కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి
మాకు విస్మయము కలుగు చేశారు. అంటే హూ రిపోర్టెడ్ అబౌట్ ఎంప్టీ టూమ్ అంటే స్త్రీలే. అంటే వేరియస్ వర్షన్స్లో బైబిల్లో మనకు తెలిసింది ఏంటంటే యేసు లేచాడని ఎవరు చెప్పారంటే స్త్రీలు. స్త్రీలు చెప్పిన మాట ఏమైందంటే ఎవడు నమ్మల. అది జరుగుతున్నది. నమ్మలేదు కాబట్టి వీళ్ళు గలిలే బ్యాక్ టు గలిలీ ఇన్ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ఒక విశ్వాసము, ఒక నమ్మకము, ఈ నమ్మకంలో ఆయన వెంబడిస్తే అక్కడికి వెళితే ఫెయిల్యూర్ అయిపోయినది. ఒక ఓడిపోయినటువంటి వారు ఇంటికి ఎట్ట వెళ్తారో మీరు ఎప్పుడు చూసి ఉండరు. కౌంటింగ్ స్టేషన్ నుండి ఓడిపోయిన వాడు ఇంటికి ఎట్టెళ్తాడు చూడలేదు కదా, ఏ మైండ్ సెట్తో వెళ్తారు. నేను ఆ రోజుల్లో మొండలమూరు మండలానికి కంటెస్ట్ చేశాను. తాళ్ళూరులో పెట్టారు కౌంటింగ్, హై స్కూల్లో, జెడ్పీ హై స్కూల్. వెళ్ళాం, ఓడిపోయాను. ఓడిపోయిన వాడు ఏ మైండ్తో ఇల్లు చేరతాడో నాకు కూడా బాగా ఎక్స్పీరియన్స్. ఇక మనం గెలుస్తామని ఈ బాణాసంచా రెడీ చేసుకొని, వెహికల్ డెకరేషన్ చేసుకొని ఒక బ్యాచ్ వస్తుంది. వాళ్ళకి మాట తెలవగానే పిల్లిలాగా వాళ్ళెట్ట సర్దుకుంటారో అంత అది ఒక మైండ్ సెట్, డిప్రెషన్. ఇక్కడ అదే డిప్రెషన్లో వీళ్ళు వచ్చారు గలిలేకు. గెలుస్తాం, పాస్ ఓవర్ వెళ్తున్నాం, మా గురువు గారితో కలిసి వెళ్తున్నాం, మంచిగా ఘనంగా చేసుకుంటాం పస్కా అని పోయిన వాళ్ళు మరణం అనే ఓటమిలో ఓడిపోయిన వారుగా వచ్చి డిప్రెషన్లో, కష్టంలో ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి థెరపీస్లో ఒకటి ప్లే థెరపీ అంటారు సైకాలజీలో. ప్లే థెరపీ అంటే అసైనింగ్ సమ్ అదర్ వర్క్. ఇంకొక పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటే ఈ బాధ నుండి, ఓటమి బాధ నుండో లేక నిరాశ బాధ నుండో విడుదల పొందుతారు. అసైన్ సమ్ వర్క్, క్రియేట్ సమ్ వర్క్, ఇన్వాల్వ్ దెమ్ ఇన్ దట్ వర్క్. దట్ ఈస్ ఆల్సో ఏ థెరపీ. When they involve themselves in different type of work by force or willingly, then they may forget వాళ్ళకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ కానీ, డిప్రెషన్ కానీ వాళ్ళు మర్చిపోవచ్చు. ఇది థెరపీస్లో ఒకటి అంటాం. అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే వీళ్ళు కూడా దే వర్ గోయింగ్ బ్యాక్ టు ద ఫిషింగ్ వర్క్. ఎందుకు? ఉపశమనం కొరకే. వాళ్ళేది చేపలు పట్టి అమ్మి మళ్ళీ బ్రతకటానికి కాదు, ఉపశమనం, ఈ బాధను మర్చిపోవడానికి, సమ్ అదర్ యాక్టివిటీ టు ఫర్గెట్ దేర్ లోపల మనస్సులో పేరుకుపోయినటువంటి ఏది సప్రెస్డ్ ఫీలింగ్స్. లోపల బాధలు పెట్టుకుని మనం నవ్వలేము, మాట్లాడలేము. కాబట్టి ఆ సప్రెస్డ్ ఫీలింగ్స్ను కొంచెం కన్సోల్ చేసుకోవడానికి దే వెంట్ టు ద సీ ఆర్ లేక్, తిబ్రేయ సముద్రము, గలిలయ సముద్రం దగ్గరకు వారు వెళ్ళారు. అంతవరకు బాగానే ఉంది. బట్ వెన్ దే స్టార్టెడ్ ఫిషింగ్, నథింగ్ హ్యాపెండ్. అరే కొంచెం రిలీఫ్ వస్తుందని ఇక్కడికి వస్తే అనదర్ ఫ్రస్ట్రేషన్. చేపలు పడల, వీళ్ళంతా ఎక్స్పీరియన్స్, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు బాగా మంచి చేపలు పట్టేటువంటి వృత్తిలో బాగా ఎక్స్పర్ట్స్ అనే మిమ్మల్ని మనుషులు బట్టి జాలారుగా చేస్తాను రాండి అని అది చూసి వీళ్ళ పిలుచుకుపోయాడు యేసు ప్రభువారు. అంటే
ఈ నిపుణతలో రాటుదేలినటువంటి వారు ఫిషింగ్లో, మరి వాళ్ళు అనదర్ ఫెయిల్యూర్. ఇప్పుడు డబల్ ఫ్రస్ట్రేషన్స్. ఒక ఫ్రస్ట్రేషన్ అది, రెండవ ఫ్రస్ట్రేషను మరి మనం చూసినట్లయితే 3వ వచనంలో ఆ రాత్రి ఏమీ పట్ట. సో డబుల్ ఫ్రస్ట్రేషన్స్. దిస్ వాజ్ ద సిట్యుయేషన్. ఈ పరిస్థితిలో యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. when they were in failure, లేకపోతే saddened with their failures. ఫస్ట్ ఫెయిల్యూరు యేసు ప్రభువారు వెంట నడిచి క్లైమాక్స్కి వెళ్ళాక అది ఒక ఫెయిల్యూర్ అనుకున్నారు. సెకండ్ ఫెయిల్యూర్ ఏదో ముందు బాధను మర్చిపోదామని ఫిషింగ్కు వచ్చేసి ఇక్కడ ఫెయిల్యూరు. ఆ ఫెయిల్యూర్, ఈ ఫెయిల్యూరు వాళ్ళు మానసికంగా భయంకరమైన స్థితిలో ఓటమి అనేటువంటి ఒక భయంకరమైన నిస్పృహలో వారు ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, మరి ఆ పరిస్థితులలో 5వ వచనం 4వ వచనం, సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసని శిష్యులు గుర్తు పట్టలేదు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ జీసస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. కానీ ఆ ధైర్యం నిలబడ్డాడు, కానీ వాళ్ళు గుర్తుపట్ట. ఇట్ ఈస్ రిజరెక్టెడ్ బాడీ, గ్లోరిఫైడ్ బాడీ, ఇట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళకు తెలిసినటువంటి శరీరం అది వేరే. ఇప్పుడు కూడా విగ్రహాలుగా మలుచుకొని పూజిస్తూ ఉంటాం. విచ్ బాడీ వి వర్షిప్? కొందరు సహోదరులు యేసుక్రీస్తు పటం పెట్టుకుంటారు. పాపం అన్ని పటాలు పెట్టుకునే అలవాట్లో ఈ పటం పెట్టుకుంటారు. ఆయన రూపం ఏది? రక్తమాంసంతో కూడిన రూపమా, పునరుద్ధానం చెందిన రూపమా? వాళ్ళకి తెలియదు. ఒకవేళ రక్తమాంసములతో కూడిన రూపం అయితే వెరీ మచ్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ పవర్. మనుష్య కుమారుడు మాత్రం తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. డివినిటీ, ఆయన లక్షణాల్లో దైవత్వం కనపడుతుంది. మరణాన్ని జయించాడు. మరణం జయించకపోతే మనిషి కుమారుడే. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మోర్టల్స్ అన్నట్టు అందరితో పాటు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఈయన వచ్చి నిలువబడితే మహిమ శరీరంతో శిష్యులు యేసు ప్రభువారిని గుర్తుపట్టలేదు. దే ఫెయిల్డ్. ఎందుకంటే దే could not recognize, they failed in recognizing glorified or resurrected body of Jesus Christ because they were in failures. వాళ్ళు అపజయాల్లో ఉన్నారు కాబట్టి అపజయములతో నిండినటువంటి వారు విజయుడైన యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేక, ఇది కూడా ప్రత్యేకం. ఒక అపజయం. దేవుడని వచ్చి దేవుడు గొప్పవాడయా, నిన్ను బయటికి తీస్తాడు, ఈ కష్టాలన్నిటిలో నుండి బయటకు వస్తావు, అపజయాల్లో నుండి నిన్ను బయటపడేస్తాడంటే, అపజయంతో నిండిన వాడు దేవుని యొక్క జయమును గ్రహించడం కొంచెం లేట్ అవుతుంది. అంత తేలిగ్గా కన్విన్స్గా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు మరొక అద్భుతం చేసి రివీల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇట్ మేడ్ జీసస్ టు పెర్ఫార్మ్ అనదర్ మిరకిల్ సో దట్ దే మే రికగ్నైజ్ హిమ్. ఒడ్డు నిలబడితే అర్థం చేసుకోలేదు కాబట్టి ఆయనను వాళ్ళు గ్రహించాలంటే ఇంకొక అద్భుతం చేయాలి. అందుకని యేసు ప్రభువారు ఒక వ్యక్తిగా కనబడి ఏమంటున్నాడు? దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. దోనె కుడి పక్క
అంటే అప్పుడు దాకా ఎడం పక్క కొందరు కామెంటేటర్స్ మత్స్యకారులు ఎడమ వైపు వేస్తారు, కుడి చేత్తో వలను లాగుతారు అని అంటారు. అది ఇట్ మే నాట్ బి అప్లికబుల్ ఎవ్రీవేర్. ఇక్కడ గలిలయ సంబంధించి కామెంటేటర్స్ అనేది ఏంటంటే వలను దూరముగా విసిరి ఎడమ వైపున ఎడమ వాటంలో కుడి చేతిలో దానిని లాగుతారు. ఇప్పుడు కుడి వైపున వేస్తే ఎడమ చేతితో లాగారు. దట్ ఈజ్ అన్యూజువల్. కానీ యేసు ప్రభువారు చెప్పగానే ఆయన యేసు ప్రభువారు అని తెలియకపోయినా దే సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్. ఓకే, వి డూ ఇట్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ యూజువల్ వే ఆఫ్ ఫిషింగ్. వేశారు. వేస్తే ఇక్కడ జరిగినది ఏమిటి అని అంటే అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక. సో ఈ వలలు కూడా ఇప్పట్లాంటి నైలాన్ వలలు కాదు. నైలాన్ రీసెంట్ ఇవి నైలాను. ఎందుకంటే అది నీటిని అబ్జార్బ్ చేసుకోదు. ఒడ్డున ఏ బరువు ఉంటుందో నీళ్ళలో, అంటే నీళ్ళల్లో బరువు కోల్పోతుంది, అది వేరే విషయం. కానీ నీళ్ళల్లో సోక్ అయినందువలన దాని బరువులో తేడా రాదు. అందుకని నైలాన్ వలలు మరి మన వాళ్ళు ప్రవేశపెట్టారు ఫిషింగ్. కానీ నాటి దినాల్లో మరి ఏదో నారతో చేయబడిన వల, అవి నీళ్ళల్లో వేస్తే బరువు ఎక్కుతాయి. ఆ బరువు చేపల బరువు. సో బరువు చాలా ఎక్కువ బరువు. ఈ బరువైనటువంటి వలలను వారు లాగలేకపోయినారని మనము చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ 6వ వచనం తర్వాత మనం చూసినట్లయితే 7వ వచనంలో, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అనే లేబులు యోహాను సువార్తలో ఒక్కరికే అప్లికబుల్. ఆయన యోహానే. తన పేరు చెప్పకుండా యోహానును నేను అని అనకుండా యేసు ప్రేమించిన శిష్యుడిగా చెప్పుకుంటాడు. ఈయన యేసు ప్రేమించిన శిష్యుడు ఒక విధంగా కజినే యేసు ప్రభువారికి, సాధారణ బంధుత్వం. సలోమి కుమారుడు యోహాన్. సలోమి యేసు ప్రభువారికి పిన తల్లి, మరియకు సోదరి. సరే, ఒక విధంగా బంధువు. ఇక్కడ శరీర సంబంధం చెప్పట్లేదు, కానీ యేసును మిక్కిలిగా ప్రేమించాడు. కాబట్టి ఈ స్థలంలో మనం గమనించినప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు త్వరగా అన్నాడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. పేతురు వస్త్రహీనుడై ఉన్నందువలన, అంటే హాఫ్ నేకెడ్, నీళ్ళల్లో మునిగేవారు, చేపలు పట్టేవారు, మాగాణుల్లో పనిచేసేవారు. నీళ్ళలో ఏ పనులు చేస్తున్నా చొక్కా తీసి అవతల పక్కన పడేస్తారు. పంచెను బాగా పైకి కట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. పేతురు ఆ మాట వినగానే పైన ఇంకొక బట్ట వేసుకొని ప్రభు అని అనగానే నీళ్ళలోకి జంపు చేసి ఈదుకొని వచ్చాడు. సముద్రములో దుమికెను. ఇది ఒక కాంపిటీషన్ ఉన్నది. ఏమిటా కాంపిటీషన్ అంటే, పునరుద్ధానుడైన యేసును నేను చూశాను, నేను మొదట కనుక్కున్నాను, మొదటగా ఆయన దగ్గరికి నేను వెళ్ళాను,
కాంపిటీషన్ ఎవరి మధ్య నడుస్తుంది? పేతురుకు, యోహాను. యోహాను అనకుండా ఆంతును పరిగెత్తి వస్తే ఆయన మొదటి వాడు అయ్యేవాడు. పేతురుతో అన్నాడు, అయ్యో ప్రభు, ఈ అద్భుతం జరిగిందంటే ఇది ఎవరు కాదు. అద్భుతం వలన యేసు ప్రత్యక్షతను వారు గ్రహించారు. పేతురుకి చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ మొదలైంది. మనం పక్కనే 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మగ్దలేనే మరియ వెళ్ళి చెప్పినప్పుడు, అయ్యా లేరు, మరి ఏదో ఎత్తుకుపోయారు అని అనగానే 3వ వచనంలో, కాబట్టి పేతురును ఆ శిష్యుడు అంటే యోహానును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చారు. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి ముందుగా వచ్చి సమాధి యొద్దకు వచ్చి మళ్ళీ సమాధిలోకి ఎవరు ముందు పోయారు? ఈ కాంపిటీషన్ నడుస్తూనే ఉంది యోహానుకు, పేతురు. ఇక్కడ కూడా యోహాను చెప్తాడు, ప్రభు సుమి అనగానే పేతురు దీనికి టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఫస్ట్ పర్సన్, ఆయనను ఆరాధించడానికి కానీ ఆయనను చేరుకోవడానికి కానీ ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ అన్నట్లు ఆయన పైన ఒక గుడ్డ వేసుకొని, ఎందుకంటే దేవుని యొద్దకు ఎప్పుడు కూడా మరి ఆ రీతిగా వెళ్ళుట మంచిది కాదు. నేను ఎక్కడ హవాయి ఐలాండ్స్లో చూశాను. పాస్టర్ గారు మరి ఈ రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకొని, ఈ షార్ట్ అంటే 3/4 వస్తుంది, ప్యాంటు నిండుగా లేకుండా స్లిప్పర్స్తో వచ్చి, ఆ టీషర్ట్ కూడా బొమ్మలుగా హవాయి ఐలాండ్స్లో వాళ్ళు అదొక కల్చర్, అది వేసుకొని వచ్చి వేదిక మీద కూర్చొని ఆరాధన నడిపించాడు. చాలా బాధ అనిపించింది. ఏంది ఈయన దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు క్రమంగా మర్యాదగా రాలేకపోయాడే అనిపించింది. కానీ క్రమముగా మర్యాదగా దేవుని దగ్గరకు రావాలి అనేటువంటిది వాక్యమే చెప్తుంది. పేతురు రాలేకపోయాడు, అట్లాగే వచ్చి చొక్కా లేకుండా వచ్చి అక్కడ యేసు ప్రభువారిని పలకరించి కూర్చోలేకపోయాడు, పైబట్ట వేసుకున్నాడు. ఇక్కడ ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దూకాడు. ఇది జరిగినటువంటి విషయం. ఎప్పుడైతే సముద్రంలో దూకాడో ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏమిటి అనగా మనము చూసినట్లయితే, మరి యేసు ప్రభువారు వారు వచ్చేసరికి భోజనం సిద్ధంగా పెట్టాడు. యేసు ప్రభువారు భోజనం సిద్ధంగా పెట్టాడు. సో ప్రొవైడెడ్ మీల్ అంటే మీల్ అనేటువంటిది కూడా ఈ క్రైస్తవ సహవాసంలో ఒక భాగం. యేసు ప్రభువారు దేవుని రాజ్య మర్మాలు కూడా భోజన సమయంలోనే చెప్పాడు. మీల్ ఈజ్ ఏ ఫెలోషిప్. ఎవరిది వాళ్ళు తినే వ్యవహారం కాదు, అందరు కలిసి తినడమే. భద్రాచలంలో కొంతకాలం స్కూల్లో పనిచేశాను. పనిచేస్తే మధ్యాహ్నం భోజనానికి కూర్చుంటే మా పక్కన ఒక శాస్త్రి గారు కూర్చునేవాడు. ఆయన కూర్చుని భోజనానికి ఒక టవల్ తెచ్చుకొని ఇట్ట అడ్డం పెట్టుకొని ఇక తింటా కూర్చునేవాడు. సరే ఇక అందరం కలిసి పని చేస్తున్నాం కాబట్టి నేను పీకేవాడిని. కాదు సార్ అట్లా ఉండని అంటే ప్రైవేట్ మీల్ ఈజ్ నాట్ క్రిస్టియన్ మీల్. ఎప్పుడైనా సరే అంటే అస్పృశ్యుడు ఉన్నాడని అడ్డం పెట్టుకుని ఉంటాడు. అప్పుడు దాకా
మాట్లాడుతూ అన్ని జోకులు వేసుకుంటూ తిండి తినే దగ్గరకి వాడు ఇట్లా కండవ పట్టుకునేవాడు. కానీ మరి క్రైస్తవ భోజనాలు అలా కాదు. లైన్లు కూర్చోబెట్టి అందరికీ పంచించడం. యేసు ప్రభువారు 5,000 మందికి భోజనం పెడితే పురుషులతో కూడిన మహాసమాజానికి, అక్కడ ఆయన శరీరం అనే ఆహారం గురించి పెద్ద ప్రసంగం చేశాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. యోహాను 6లో ఒక భాగంలోనేమో 5 రొట్టెలు 2 చేపల మహత్కార్యము ఫాలోడ్ బై హీజ్ టీచింగ్. భోజనాన్ని ఆధారం చేసుకుని టీచ్ చేశాడు. పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారం నేను. యూ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ ఫుడ్, హెవెన్లీ ఫుడ్. మరి నేను అంటాడు. ఇట్స్ ఎ మిస్టరీ. అది అర్థం కావాలంటే అక్కడే అనుకూలమైనటువంటి సమయం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మరి చాలా చక్కగా 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. దీనిలో అనదర్ లెసన్, మరొక లెసన్ ఏంటి? ఆల్రెడీ హీ హ్యాస్ ప్రొవైడెడ్. వాళ్ళు పట్టుకొచ్చిన చేపలను ఇక్కడ గాలవడం వల్ల, వాళ్ళు దగ్గర ఉన్నటువంటి రొట్టెలు కాదు, రొట్టెలు హీజ్ ప్రొవిజన్, జీసస్ ప్రొవిజన్. రొట్టెలు ఉన్నాయి, మరి చేపలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు వాళ్ళు తీసుకొచ్చిన చేపలను వాళ్ళు ఒడ్డుకు వచ్చేసరికి రెడీగా ఉన్నాయి నిప్పుల మీద. కమాన్ కమాన్ కమ్ అండ్ ఈట్. ప్రొవిడెన్స్. మీరు బాగా రాత్రి అంతా అలసిపోయారు కాబట్టి తినండి. రాత్రి అంతా అలసిపోయారు కాబట్టి, అంటే పనులు చేసే వాళ్ళకి అలసట వస్తుంది. నాకు ఎప్పుడు ఆశ్చర్యం, బస్సు డ్రైవర్లు మధ్యలో ఆపుతారు, అర్ధరాత్రి తింటారు పరోటాలు అవి ఇవి. వీడికి ఇప్పుడు ఎందుకు ఆకలి అవుద్దా అనుకుంటారు. బికాస్ దే వర్క్ హార్డ్. ఇక వేళని కాదు కానీ చేస్తున్నటువంటి చాకిరిని బట్టి ఆకలి అవుతుంది. ఆకలికి ప్రొవిజన్ ఇచ్చాడు. రొట్టె ఉన్నాయి, చేపలు ఉన్నాయి, రండి. అయితే ఒక చిన్న సవరణ ఏంటయ్యా, మీరు పట్టిన కసిని తీసుకురండి. ఒడ్డుకి లాక్కుని రావాల్సి వచ్చింది. వారు చేపలను ఒడ్డుకు లాక్కుని వచ్చారు. సీమోను పేతురు మరలా బ్యాక్ దోణి ఎక్కి వలను దరికి లాగాను. బహుశా యేసు ప్రభువారు అన్నాడేమో కౌంట్ దెమ్మని. ఇక్కడ ఏమంటున్నాడు? అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 153. వాట్ ఈజ్ 153 అని కామెంటేటర్స్ విలియం బార్క్లే అనేవాడు రాస్తాడు. 153 ఏంటి? సింబాలిజం ఇన్ దట్ నెంబర్ ఏంటి? బార్క్లే అనేటువంటి వాడు చెప్పేటువంటిది ఏంటంటే, వాడు అంటున్నా హీ వాజ్ ఏ బిగ్ స్కాలర్, బిబ్లికల్ స్కాలర్. ఆయన అన్నటువంటి విషయం ఏంటంటే, గలిలయ సముద్రము లేక లేక్లో 153 రకాల చేపలు ఉన్నాయి. అది అంటే మనకు కూడా చేపల రకాలు తెలుసు కదా. జల్ల, పక్క, ఇగే అంటారు, బొచ్చలు, కొరమయ్యలు, బురద మట్టలు, ఇసుక దొందులు, ఇంకా ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. ఇంకా అటుపోతే గోదావరి జిల్లాలకు పేర్లు అధికం, వాళ్ళకి చాలా తెలుసు. చేపలు తినాలంటే అటే పోవాలి గోదావరి జిల్లా. వాడు చేపను మనం ఐస్ క్రీమ్ తిన్నట్టు నోట్లో పెట్టేస్తాడు అంతే. మనమేమో ఇట్లా నోట్లో పెట్టి ముళ్ళు తీసి పక్కన పెట్టేస్తాడు. అంటే 4 తోటి ఒలిచేస్తాడు చేపను.
గలిలయ కూడా అలాంటిదే. మన గోదావరి జిల్లాల్లో జనం లాంటి వాళ్ళే గలిలయ ప్రజలు కూడా. చేపల భోజనం ఎప్పుడూ ఉంటుంది వాడికి. అంటాడు 153 అని అంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి రకాలు 153 అంటాడు కామెంటేటర్. మరి అయితే ఏంటి? సంఘం అనే వలలో సముద్రములో లేక సరస్సులో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్ని రకాలు సముద్రము ఈ వల, చేపల వల అనే సంఘములో చేరాలి. వల సంఘాన్ని సూచిస్తే చేపలలో రకాలు సంఘస్థులను సూచిస్తాం. ఒకవేళ వల దేవుని రాజ్యాన్ని సూచిస్తే దేవుని రాజ్యములో అన్ని రకాలు చేరాల్సిందే. ఈ సంఘం తెలుసుకోవాలి. భారతదేశంలో కూడా అయిపోయింది వ్యవహారం. ఒకప్పుడు మాస్ మూమెంట్స్ అంటారు. మాస్ అంటే గుంపులు గుంపులుగా క్రైస్తవులుగా చేరారు. మంచిదే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దొరకడం అదృష్టమే, కానీ పలచన అయిపోయినది. యేసుక్రీస్తు వారి శక్తి వాళ్ళకి తేలిక అయిపోయింది. మరి మిగతా రకాల మనుషులు భారతదేశమే కాదు ప్రపంచం అంతా మిషన్ ఆర్గనైజేషన్స్ వారి యొక్క మరి వారి తలంపు ఏమిటి అని అంటే, ఈ బ్యాప్టిస్ట్ పేరెంట్ బాడీ ఆఫీసులు కూడా నేను వెళ్ళినప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళ డివోషన్స్లో ఈ మిషనరీస్, అన్ని ఏరియాస్ రీజియన్స్ సంబంధించిన మిషనరీస్ వాళ్ళు కూర్చొని వారి మధ్యలో నేను డివోషను ఇవ్వగలిగా. వ్యాలీ ఫోర్జ్లో డివోషన్ అయిపోయాక చెప్పాను, వై యు ఆర్ ఫర్గెటింగ్ ఇండియా. ఒకప్పుడు మంచి పరిచర్య చేశారు కదా. వాళ్ళు అన్నారు, ఒకప్పుడు వన్స్ ఇట్ వాజ్ ఇన్ డార్క్నెస్, కానీ సువార్త వెలుగును అక్కడికి పంపించాం. నౌ ఇట్ ఈస్ ద చర్చెస్ రెస్పాన్సిబిలిటీ టు టేకప్ ద ఇండిజినస్ మిషన్. దేశీయ సువార్త పని స్థానిక సంఘాలే చేయాలి. మరి మీరేం చేస్తారు అని అడిగా. వీ హ్యావ్ సమ్ మోర్ కంట్రీస్, వీ నెవర్ రీచ్డ్ దెమ్. మాకు వేరే దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, సువార్త అందని దేశాలు ఉన్నాయి. వాళ్ళకు బడ్జెట్లు కేటాయించాలి కదా. సరే, సంతోషం. సెమినరీ బడ్జెట్ అడిగితే ఆ మాట అన్నారు. నేను తిరిగి వచ్చి సెమినరీలో అదే చెప్పాను, డోంట్ డిపెండ్ ఆన్ ఫారిన్ పార్ట్నర్స్. సంఘాలు రెడీ అయినాయి, సంఘాల బాధ్యత. నేను ఆ సంఘాలకు ఉత్తరాలు పంపాను ఒక్కొక్కడు కొరకు. బా, ఏ ఊరి నుంచి వచ్చావు? వినుకొండ నుంచి వచ్చావా? మీ చర్చి పేరేంటి? ఇదిగో లెటర్ ఇస్తాను మీ పెద్దలకి, పాస్టర్ గారికి. Churches responded, they paid their fee. So with the local money, seminaries are going on. అవి పోషింపబడుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, స్థానిక సంఘముల బాధ్యత ఈ చేపలన్నిటినీ ఆ వలలోకి తీసుకుంది. దేవుని రాజ్యం అనే వల, ఎన్ని రకాల చేపలు బయట ఉన్నాయో, మరి ఈ బాధ్యతను మర్చిపోతున్నాం మనం. ఈ బాధ్యతను మర్చిపోతున్నాం. యేసు ప్రభువారు జ్ఞాపకం చేశారు, మీరు చేపలు పట్టేవారు కాబట్టే మిమ్మల్ని పిలిచాను, మనుషులను బట్టే జాలరులుగా చేయడానికి. నవ్ ఐసే, ఇదిగో మిమ్మల్ని వేయమన్నప్పుడు దొరికారు. భూదిగంతాల వరకు వెళ్ళండి. ప్రియమైనటువంటి వారలారా, నేటి దినమున
మరి ఈ రీతిగా పునరుద్ధాన ప్రత్యక్షతల్లో యోహాను ప్రకారం 3వ ప్రత్యక్షతను మనం ధ్యానం చేశాం. యేసును రుచి చూశాం. ఆయన కాచిన రక్తమును బట్టి, ఆయన పొందిన దెబ్బలను బట్టి మనం రక్షణ సంపాదించుకున్నాం, రక్షింపబడ్డాం. ఈ దీవెనలు మనకు, మన కుటుంబాలకు చేరుకున్నాయి. మనం సాధనములుగా ఉండి ఇది అందని అనేకులను ప్రభు ప్రేమలోనికి మనం ఈ దేవుని రాజ్యం అనే కుటుంబంలోనికి ఆహ్వానించాలి. అయితే కన్వర్షన్స్, ఫోర్సిబుల్ కన్వర్షన్స్ అనేటువంటి మరొక అపవాదు పడతా ఉన్నది సువార్త వ్యాప్తిలో. కావున సువార్త వ్యాప్తి యొక్క వ్యూహం, స్ట్రాటజీ సంఘాలు మార్చుకుంటున్నాయి. ఈ సంగతులు తెలియక పరాయి మతాల మీద కొట్లాటలకు పోయి, ఘర్షణలకు పోయి లా అండ్ ఆర్డర్ సమస్యను తీసుకొస్తున్నారు. నో, అది విధానం కాదు. ప్రేమతో జయించాలి కానీ పోరాటంతో, వాదనలతో మనం జయించలేం. వారిని ఆకర్షించడానికి ప్రభు ప్రేమ వారు కూడా రుచి చూచులాగున మనం వారిని ఆకర్షించుటకు వ్యూహాలు మారుతూ ఉన్నాయి. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సంఘం అయితే ఈ విషయంలో నిశ్చయత కలిగి అప్డేటింగ్ దెమ్సెల్వ్స్, తమను తాము అప్డేట్ చేసుకుంటూ ఈ రాజ్య సువార్తను ప్రకటింపజేసి అనేకులను ఆకర్షించడానికి దేవుడు సహాయం చేయనుగాక. మనం కూడా సాధనములుగా ఉండడానికి దేవుడు కృప చూపునుగాక. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన మా తండ్రి, మాతో ఇంతవరకు మాట్లాడినందుకు వందనములు. ప్రభువా, పునరుద్ధాన ప్రత్యక్షతల్లో కీలకమైనటువంటి గలిలయ సముద్ర తీరమున మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అనేక విషయంలో మంచి అనుభూతిని వారు పొందినారు. ప్రభువా, ఫెయిల్యూర్స్ ఆఫ్టర్ ఫెయిల్యూర్స్ నీవు ప్రత్యక్షం అయ్యావు. నీవు మరణాన్ని జయించిన వాడు. అపజయములకు మీరు సూచన కాదు. యు ఆర్ నాట్ సైన్ ఫర్ ఫెయిల్యూర్స్. మరణాన్ని జయించిన వాడే విజయానికి గుర్తు. మిమ్మల్ని కలిగి ఉండే భాగ్యం వారికి ఇచ్చావు, మాకును దయచేయండి. యేసును కలిగి ఉండి మేము అపజయములు పాలు అవుతామని, అపజయములకు యేసు గుర్తని మేము భావించక, మీ రక్తంలో కడుగబడినటువంటి మేము విశ్వాసంలో దృఢపడి ఇంకను మా స్నేహితులను, నిలవైన వారిని మీ పాదముల యొద్దకు నడిపించడానికి మాకు సహాయం దయచేయమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఈ వినపాలను మా ప్రభువును, మీ ప్రియకుమారుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.